లాస్ట్ వీడియోలో మనం మెండల్ లాస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం సెక్స్ డిటర్మినేషన్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే వీ హ్యావ్ డిస్కస్ దట్ ఐడియా దట్ ద టూ సెక్సెస్ పార్టిసిపేటింగ్ ఇన్ సెక్సువల్ రిప్రొడక్షన్. మనం సెక్సువల్ రిప్రొడక్షన్లో చూసినట్లయితే టూ సెక్సెస్ పార్టిసిపేటింగ్, ఇక్కడ మనం పార్టిసిపేట్ చేసే టూ మెంబర్స్లో కూడా మనకి కొంచెం డిఫరెన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. సమ్ వాట్ డిఫరెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఫర్ ఏ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఈ డిఫరెన్స్ ఏంటి అనే దానికోసం ఆఫ్ ఈస్ ద సెక్స్ ఆఫ్ ఏ న్యూ బార్న్ ఇండివిజువల్ డిటర్మైన్డ్. నార్మల్గా ఒక బేబీ మేల్ ఆర్ ఫీమేల్ అనేది మనం సెక్స్ అనేది జెండర్ యొక్క సెక్స్ అనేది మనకి ఎలాగా మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎలాగా ఐడెంటిఫై చేస్తాం అనే దానికోసం మనం చూసినట్లయితే డిఫరెంట్ స్పీసెస్ యూస్ వెరీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ దిస్. సమ్ రిలై ఎంటైర్లీ ఆన్ ఎన్విరాన్మెంట్ క్యూస్. ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ స్పీసెస్లో మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి మనకి కనిపిస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఎన్విరాన్మెంట్లో కొన్ని క్యూస్ అనేవి చూద్దాం. ఇక్కడ దిస్ ఇన్ సమ్ యానిమల్స్ లైక్ ఏ ఫ్యూ రెప్టైల్స్. ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ క్యూస్ సంబంధించి మనం కొన్ని యానిమల్స్లో చూసినట్ల ఏ యానిమల్స్ అంటే రెప్టైల్స్లో చూసినట్లయితే ద టెంపరేచర్ అట్ విచ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఆర్ కెప్ట్ డిటర్మైన్స్ వెదర్ ద యానిమల్స్ డెవలపింగ్ ఇన్ ద ఎగ్స్ విల్ బి మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ మనకి రెప్టైల్స్ ఫర్ ఎగ్జాంపుల్కి స్నేక్స్ అవి చూసినట్లయితే మనకి అవి టెంపరేచర్ వాటి యొక్క టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు అవి ఎగ్స్ అనేవి ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేవి మనకి అక్కడ డెవలపింగ్ అనేది జరిగి అప్పుడు మాత్రమే అవి మేల్ ఆర్ ఫీమేల్ అనేది డిటర్మైన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇన్ అదర్ యానిమల్స్ వచ్చేసి స్నేల్స్. ఇక్కడ మనం కొన్ని యానిమల్స్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి స్నేల్స్లో చూసినట్లయితే ఇండివిజువల్స్ కెన్ చేంజ్ సెక్స్ ఇండికేటింగ్ ద సెక్స్ ఈజ్ నాట్ జెనెటికల్లీ. ఇక్కడ చూసినట్లయితే మనకి స్నేల్స్లో అవి సెక్స్ ఇండికేటింగ్ చేంజ్ చేసుకుంటాయి అన్నమాట. అక్కడ మనకి అవి జెనెటికల్లీ సెక్స్ చేంజ్ అనేది జరగదనమాట. ఓన్లీ అవి నార్మల్గానే సెక్స్ ఇండికేటింగ్ చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సెక్స్ ఇస్ నాట్ జెనెటికల్లీ డిటర్మైన్డ్. ఇక్కడ మనకి జెనెటికల్గా అది మేలా ఫీమేల్ అనేది జరగట్లేదు, నార్మల్గానే జరుగుతుంది అనమాట. హౌఎవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద సెక్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ లార్జ్లీ జెనెటికల్లీ డిటర్మైన్డ్. ఇక్కడ మనకి హ్యూమన్ బీయింగ్స్లో చూసినట్లయితే దాని యొక్క అది సెక్స్ డిటర్మైన్డ్, అది మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది మనకి జెనెటికల్లీ జరుగుతుంది అనమాట. మనం హ్యూమన్ బీయింగ్స్లో చూసినట్లయితే అక్కడ మనకి జెనెటికల్లీ సెక్స్ డిటర్మైన్డ్ అనేది జరుగుతుందని చెప్తున్నాం కదా. ఇన్ అదర్ వర్డ్స్ ద జీన్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ పేరెంట్ డిసైడ్ వెల్. ఇక్కడ మనకి పేరెంట్ నుంచి మనకి అది మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది మనకి పేరెంట్ నుంచి డిటర్మైన్ అనేది జరగడం జరుగుతుంది. విల్ బి బాయ్స్ ఆర్ గర్ల్స్. పేరెంట్ నుంచి వచ్చే జీన్స్ వల్ల మనకి అక్కడ అది బాయ్ ఆర్ గర్ల్ అనేది డిటర్మైన్ జరగడం అనేది జరుగుతుంది అనమాట. We have assumed that similar gene sets are inherited for both parents. మనకి ఇక్కడ సిమిలర్ జీన్స్ బోత్ పేరెంట్స్ నుంచి అంటే మదర్ నుంచి ఫాదర్ నుంచి సిమిలర్ జీన్స్ సేమ్ జీన్స్ అనేవి మనకి అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట న్యూ బార్న్ బేబీలోకి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఆఫ్ హౌ కెన్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ డిటర్మైన్ సెక్స్. ఇక్కడ మనకి ఎలాగా ఈ సెక్స్ డిటర్మైన్ జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ద ఎక్స్ప్లెనేషన్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ హ్యూమన్ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ పెయిర్డ్. ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్లెనేషన్లో ఆల్ హ్యూమన్లో ఉండే క్రోమోజోమ్స్ అన్నీ కూడా అన్నీ పేరుగా ఉండవు అని అంటున్నారు. మోస్ట్ హ్యూమన్ క్రోమోజోమ్స్ హ్యావ్ మ్యాటర్నల్ అండ్ ప్యాటర్నల్ క్రోమోజోమ్స్. ఇక్కడ మనకి కొన్ని మదర్ నుంచి కొన్ని ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి కదా. సో క్రోమోజోమ్స్ కాఫీ అండ్ వీ హ్యావ్ 22. మొత్తం హ్యూమన్లో మనకి 23 పేర్స్ అనే క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. 22 పేర్స్ వచ్చి మనకి ఇవి 22 పేర్స్ వచ్చి ఆటోజోమ్స్ అంటారు. సచ్ పేర్స్ బట్ 1 పేర్ కాల్డ్ సెక్స్ క్రోమోజోమ్స్. వీటిని మనం ఎల్లోజోమ్స్ అని చెప్తాము. ఇక్కడ మనకి 1 పేర్ మాత్రమే సెక్స్ క్రోమోజోమ్స్ అనమాట. రిమైనింగ్ 22 పేర్స్ అనేవి మనకి ఆటోజోమ్స్ అని చెప్తాం అనమాట. ఓకే, ఈ సెక్స్ క్రోమోజోమ్స్ ఈజ్ ఆర్ ఇన్ నాట్ ఆల్వేస్ బీయింగ్ ఏ పర్ఫెక్ట్ పేర్. ఇవి ఆల్వేస్ పర్ఫెక్ట్ పేర్.
ఇవి పర్ఫెక్ట్ పేర్ అనేది కాదనమాట. ఉమెన్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ బోత్ కాల్డ్ ఎక్స్. మనకి ఉమెన్స్లో చూసినట్లయితే మనకి బోత్ క్రోమోజోమ్స్ 2 క్రోమోజోమ్స్ కూడా ఎక్స్ ఉంటాయి అన్నమాట. బట్ మెన్ హ్యావ్ ఏ మిస్ మ్యాచ్డ్ పేర్ ఇన్ విచ్ వన్ ఈజ్ నార్మల్ సైజ్డ్ ఎక్స్ వైల్ అదర్ ఈజ్ ఏ షార్ట్ వన్ కాల్డ్ వై. ఇక్కడ మనకి ఉమెన్స్లో చూసినట్లయితే బోత్ క్రోమోజోమ్స్ ఎక్సే ఉంటాయి అన్నమాట. బట్ కానీ మెన్స్లో చూసినట్లయితే మిస్ మ్యాచ్డ్ పేర్ అనేది ఉంటుంది. అంటే వన్ ఈజ్ నార్మల్ సైజ్, ఎక్స్ ఈజ్ నార్మల్ సైజ్లో ఉంటుంది, వైల్ అదర్ ఈజ్ షార్ట్ వన్ కాల్డ్ వై. ఇంకొకటి షార్ట్గా ఉంటే అది వై అనమాట. సమ్ ఉమెన్ ఆర్ ఎక్స్ఎస్ క్రోమోజోమ్, మెన్ ఆర్ XY క్రోమోజోమ్స్. ఇక్కడ మనకి ఉమెన్లో ఎక్సెస్ క్రోమోజోమ్స్ అలాగే మెన్స్లో XY క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మేల్స్లో మనకి XY క్రోమోజోమ్స్, ఫీమేల్లో XX క్రోమోజోమ్స్ అని ఉంటాయి. సో ఈ మేల్లో ఉన్న XY క్రోమోజోమ్స్ ఈ గ్యామెట్స్ XY, ఫీమేల్లో ఉండే XX క్రోమోజోమ్స్ సింగిల్. ఇక్కడ చూసినట్లయితే ఈ X క్రోమోజోమ్ అనేది ఈ X క్రోమోజోమ్స్తో కలిస్తే మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటి అంటే ఫీమేల్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ Y క్రోమోజోమ్ వెళ్ళి మనకి ఇక్కడ X క్రోమోజోమ్తో కలిస్తే మనకి ఇక్కడ XY అంటే మెయిల్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ మనకి పేరెంట్ అనుకోండి, మెయిల్ పేరెంట్, ఫీమేల్ పేరెంట్. సో మెయిల్ పేరెంట్ నుంచి మనకి గ్యామెట్స్ ఏమొచ్చాయి, X క్రోమోజోమ్, Y క్రోమోజోమ్. అలాగే ఫీమేల్ క్రోమోజోమ్స్లో చూసినట్లయితే మనకి సేమ్ క్రోమోజోమ్స్ X అనమాట. సో ఈ X క్రోమోజోమ్ అనేది ఈ X క్రోమోజోమ్తో కలిసి మనకి ఫీమేల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ Y క్రోమోజోమ్ అనేది X క్రోమోజోమ్తో కలిసి మెయిల్ క్రోమోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది హ్యూమన్ బీయింగ్స్లో 6th డిటర్మినేషన్ అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఉమెన్స్లో XS క్రోమోజోమ్స్ కనిపిస్తున్నాయి, అలాగే మెన్స్లో XY క్రోమోజోమ్స్ కెన్ వి వర్క్అవుట్ వాట్ ద ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఆఫ్ X అండ్ Y విల్ బీ. మనకి ఇక్కడ ఫిగర్ 8.6 ఇప్పుడు మనం చూపించాను కదా, ఫిగర్ 8.6లో చూపించినట్లు. సో హాఫ్ చిల్డ్రన్ విల్ బీ బాయ్స్. ఇక్కడ మనకి హాఫ్ చిల్డ్రన్స్ బాయ్స్ అనమాట. అలాగే హాఫ్ చిల్డ్రన్స్ గర్ల్స్ అనేది ఫామ్ అవుతారు. ఆల్ చిల్డ్రన్స్ విల్ ఇన్హెరిట్ అండ్ X క్రోమోజోమ్స్ ఫ్రమ్ దేర్ మదర్ రిగార్డ్లెస్ వెదర్ దే ఆర్ బాయ్స్ ఆర్ గర్ల్స్. దస్ ద 6 ఆఫ్ డిటర్మినేషన్. ఇక్కడ మనకి 50% ఫీమేల్స్ అలాగే 50% మేల్స్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది.